దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు చేసిన 1950 ఆగస్టు 10 నాటి ఆర్డర్ అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అది వివక్షతతో కూడిన వచ్చిన ఆర్డర్. అది వివక్షతకు గుర్తు, అది రాజ్యాంగ వ్యతిరేకతకు గుర్తు. అదే సమయంలో అది మనువాద దృక్పథానికి అది ఒక గుర్తు. ఆర్డర్ రద్దయ్యేంత వరకు తెలుగు నేల మీద నుంచి మొదలుకుంటే దేశవ్యాప్తంగా జరిగే ఆ పోరాటంలో 1950 ఆగస్టు 10 నాటి రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆర్డర్ రద్దు కావాలనే ఒక ఉద్యమంలో అది తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుకుంటే హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు జరిగే ప్రయత్నాల్లో పోరాటాల్లో ఎంఆర్పిఎస్ పూర్తిగా భాగస్వామ్యం అవుతుంది. అన్ని విషయాల్లో అండదండలు అందిస్తుంది. ఆర్డర్ రద్దయ్యేంత వరకు పోరాటాన్ని ముందుకు నడిపించే పాత్ర తీసుకుంటుంది. అదే సమయంలో ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అనడానికి ఆర్టికల్ 25 ఉండంగా, రాజ్యాంగంలో స్పష్టంగా ఆర్టికల్ 25 ఉండంగా, మత స్వేచ్ఛ ఉండంగా, ఆ మత స్వేచ్ఛకు విరుద్ధంగా ఒక దళితుల మీదనే ఈ ఆర్డర్ వచ్చింది. అందుకనే ఈ ఆర్డర్ ఆర్టికల్ 25కి వ్యతిరేకమే కాకుండా, రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25కి వ్యతిరేకమే కాకుండా అది వివక్షతో కూడిన ఆర్డర్ అని మేము భావించాల్సి వస్తుంది. అది వాస్తవం. ఎందుకంటే ఈ తెలుగు నేల మీద దేశంలో సామాజిక వర్గాల వారిగా చర్చలు ఉన్నాయి. అదే సమయంలో ఒక చర్చిలోకి అన్ని సామాజిక వర్గాలు వస్తున్న చర్చలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒక చర్చిలో హైదరాబాదులో విశ్వాసులుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు వచ్చి వెళ్ళిపోతుంటారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటారు. ఆ చర్చిలో వచ్చి ప్రార్థన చేసే ఓసీలు అవుతే వాళ్ళు ఓసీలో ఏ కులమైనా వాళ్ళ కుల హోదా అట్లనే ఉంటుంది. వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఓసీలో పేదలుంటే పేదల సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి. అట్లనే బీసీలు అదే చర్చికి వచ్చి వెళ్ళిపోతే వాళ్ళ బీసీ హోదా కొనసాగుతుంది, బీసీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి, బీసీ సంక్షేమ పథకాలు కూడా బీసీ కార్పొరేషన్ పేరుతో అమలు జరుగుతున్నాయి. అదే చర్చికి ఎస్టీలు వస్తే ఎస్టీ హోదా కొనసాగుతుంది, ఎస్టీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి, ఎస్టీల పేరుతో వచ్చే సంక్షేమ పథకాలు ఎస్టీలకు వస్తున్నాయి. మరి అదే చర్చిలో ఎస్సీలు వస్తే ఎస్సీ హోదా రద్దు కావడం ఏంది, ఎస్సీ రిజర్వేషన్లు రద్దు కావడం ఏంది, ఎస్సీ సంక్షేమ పథకాలు దూరం కావడం ఏంది? అంటే ఆర్డర్ రాజ్యాంగానికి విరుద్ధము, ఆర్డర్ వివక్షతో కూడిన ఆర్డర్ కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయించాల్సిన బాధ్యత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరి మీద, ఆర్టికల్ 25ని ఖచ్చితంగా అందరికీ వర్తింపజేయాలనే అంశం మీద ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది. అంతేకాదు ఈ దేశంలో క్రైస్తవ్యం పేరుతో విశ్వాసులుగా మారితే నష్టపోయింది దళితులు, లబ్ధి పొందింది ఉన్నత వర్గాలు. ఆ లబ్ధి విద్యాపరంగా జరిగింది, ఆర్థిక పరంగా జరిగింది, రాజకీయ పరంగా జరిగింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఒక క్రైస్తవ మైనారిటీకి సంబంధించిన కార్పొరేషన్కు చైర్మన్ ఒక దళితుడు కాదు. అదే సమయంలో కేరళకు సంబంధించిన ఒక అప్పర్ క్యాస్ట్ సిరియన్కి సంబంధించిన క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి. నిన్నటి వరకు రాజకీయంగా కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రిగా, మైనారిటీ సహాయ మంత్రిగా పనిచేసిన కురియన్ కూడా దళితుడు కాదు. ఆయన కూడా కేరళకు సంబంధించిన ఒక సిరియన్కి సంబంధించిన అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి. అంటే అప్పర్ క్యాస్ట్ క్రైస్తవులు అయితే రాజకీయ గుర్తింపు, గౌరవం, ప్రాతినిధ్యం కనిపిస్తున్నది. అట్లనే అణగారిన వర్గాలకు సంబంధించిన దళితులు అవుతే వాళ్ళకు గుర్తింపు లేదు, గౌరవం లేదు, ఉన్నాయి రద్దు అవుతున్నది. మరొక వైపు ఈ తెలంగాణలో 3 రకాలుగా క్రైస్తవ విద్యా సంస్థలు ఉన్నాయి. అది ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకుంటే డిగ్రీ కాలేజీల వరకు, ఇంజనీరింగ్ కాలేజీల వరకు, మెడికల్ కాలేజీల వరకు ఉన్నాయి. వాటిల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన
విద్యా వ్యవస్థ ఉన్నది, విద్యా సంస్థలు ఉన్నాయి, కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థలు ఉన్నాయి, అదే సమయంలో క్రైస్తవ మిషనరీలు జరుపుతున్న విద్యా సంస్థలు ఉన్నాయి. అట్లా వందల విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ ఆ వందల్లో ఒక్కటి కూడా దళితులకు క్రైస్తవం పేరుతో వచ్చిన విద్యా సంస్థలు ఒక్కటి కూడా లేదు. అంటే ఇప్పుడు క్రైస్తవం పేరుతో వచ్చే విద్యా సంస్థలు, ప్రాథమిక పాఠశాలలు, ఓకే, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అవి పేరుకు క్రైస్తవం పేరుతో వచ్చినాయి. కానీ ఆ పేరుతో లబ్ధి పొందింది మాత్రం ఉన్నత వర్గాల వాళ్ళు మాత్రమే లబ్ధి పొందారు. అంతేకాదు ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు చివరికి ఆ క్రైస్తవం పేరుతో వచ్చిన విద్యా సంస్థల్లో క్రైస్తవులు కానీ హిందూ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ లబ్ధి పొందుతున్నారు. ఉదాహరణకు ఒక 2 ఉదాహరణకు తీసుకొస్తున్నా. మనకు అరోరా కాలేజీలు ఉన్నాయి. అరోరా కాలేజీలు కూడా క్రైస్తవ మైనార్టీ కోట కింద తీసుకొచ్చారు. ఆయన హిందువు, ఆయన అప్పర్ క్యాస్ట్. క్రైస్తవ కాలేజీలు క్రైస్తవం పేరుతో పర్మిషన్ తీసుకొచ్చి ఆ పేరుతో వచ్చిన మైనార్టీ పేరుతో వచ్చిన ఆర్థిక లబ్ధిని పొందుతున్నాడు. అంత దూరం కూడా కాదు, మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డి కాలేజీల్లో కూడా మైనార్టీ కోటలో వచ్చిన, క్రైస్తవ మైనార్టీ కోటలో వచ్చిన కాలేజీలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో ఏ క్రైస్తవం పేరుతో వచ్చిన విద్యా సంస్థలన్నా అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ దళిత క్రైస్తవులు పిల్లలు కాదు, ఉన్నత వర్గాల డబ్బులు పెట్టే పిల్లలు. అక్కడ పాఠాలు నేర్పే టీచర్లు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అక్కడ లబ్ధి పొందుతున్నది, పర్మిషన్ తెచ్చుకున్నది ఎవరంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవుల పేరుతో లబ్ధి పొందేటోళ్ళు ఉన్నత వర్గాలు అయిపోయినరు, క్రైస్తవులైనా లబ్ధి పొందేటోళ్ళు ఉన్నత వర్గాలు అయిపోయినరు. కానీ దళితులు క్రైస్తవులు మాత్రం వాడు ఎస్సీ పోతుంది, వాడి సంక్షేమం పోతుంది, వాడి ఉద్యోగాలు పోతున్నాయి, వాడి చదువు పోతున్నది, చివరికి వాడికి రాజకీయ లబ్ధి లేకుండా పోతున్నది, ఏం లేకుండా పోతున్నది. అంటే ఆర్డరు రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 25. అదే సమయంలో అది వివక్షతో కూడిన ఆర్డర్. భారతదేశంలో అన్ని వర్గాలకు మత స్వేచ్ఛ ఉన్నది, దళితులకు ఎందుకు లేకుండా పోయింది? ఓసీలు క్రైస్తవుల మతం మారితే మీరు కాలేజీలు ఇస్తారా? మీరు యూనివర్సిటీలు ఇస్తారా? మీరు మెడికల్ కాలేజీలు ఇస్తారా? మీరు ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తారా? దళితేతరులు మారితే అన్ని విద్యా సంస్థలు ఇస్తారా? లేదా ఆర్థిక ప్రయోజనాలు ఇస్తారా? మీరు కేంద్ర మంత్రులు చేస్తారా? దళితేతరు క్రైస్తవులు అయితే వాళ్ళు కేంద్ర మంత్రులు చేస్తారా? మైనార్టీ క్రైస్తవ కోట కింద ఇక్కడ మీరు కార్పొరేషన్ చైర్మన్ చేస్తారా? కానీ దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఈ రద్దయ్యే చేస్తూ వచ్చిన ఆర్డర్ ఏదైతున్నదో 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాల్లో ఎవరు కూడా ఈ సమస్య పరిష్కారం కోసం సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపించలేదు. నష్టపోతున్న వర్గాలు దళితులు కాబట్టి నష్టపోని అన్నట్టుగానే చూసుకుంటూ వచ్చారు. కానీ ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా, న్యాయం చేసే విధంగా ఎవరు ముందుకు రాకపోవడం బాధాకరం. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే నా దళిత క్రైస్తవ సమాజం మేల్కొంటుంది. నేను ఈ మతంలో ఉండండి, గా మతంలో పోండి అని చెప్పి నేను ఎవరికి చెప్పింది లేదు, చెప్పేది లేదు. నేను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని. రాజ్యాంగంలో అన్ని మతాలు సమానమే. నాకు ఎవరి మతాన్నైనా విశ్వసించే, గౌరవిస్తే సాంప్రదాయం నాకున్నది. కానీ ఒకరిని నెత్తి మీద పెట్టుకొని ఒకరిని కించపరిచే సంస్కృతికి నేను ఎప్పుడు రాలేదు. అది ఒక అంశం. కానీ ఇది న్యాయం కాబట్టి, ఆర్డర్ దుర్మార్గం కాబట్టి, ఆర్డర్ వివక్షత ఉన్నది కాబట్టి, ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ రద్దయ్యేంత వరకు మాత్రం జరిగే ప్రతి ప్రయత్నంలో దళిత క్రైస్తవులను చైతన్యం చేసే కాడ, పోరాటానికి సిద్ధం చేసే కాడ, దళిత క్రైస్తవ సమాజానికి మద్దతు కూడా కట్టే కాడ, దళిత క్రైస్తవ సమాజ సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపే కాడ, అవసరం ఉంటే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే కాడ ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర సీరియస్గా పోషిస్తుంది. ఇందులో ఎక్కడా రాజీ పడకుండానే యుద్ధాన్ని కొనసాగిస్తామనే విషయం కూడా తెలియజేస్తున్నాం.